బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజావాణి కార్యక్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మల్లాపూర్కి చెందిన యోహాన్ సిరిమల్ల అనే వ్యక్తి మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. కీసర పోలీస్ స్టేషన్ నుంచి మహిళకు ప్రమాదం పొంచి ఉందని ఆ వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చినట్టు తెలిపారు. మహిళకు రక్షణ లేదని, ఈ విషయాన్ని రేవంత్ అన్నకు చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లాస్య నందితను ప్లాన్ ప్రకారమే చంపారని తీవ్ర ఆరోపణలు చేశారు. యాక్సిడెంట్ కాదని ప్లాన్ ప్రకారమే ఆమెను మర్డర్ చేశారని తెలిపారు. దానికి అతడే సాక్ష్యమని స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయం వెనుక ఎమ్మెల్యే లాస్య నందిత మృతి వెనుక పలువురి పోలీసుల హస్తం కూడా ఉందన్నారు. అటు ఈ విషయంపై యోహాన్ సిరిమల్ల ప్రజావానికి వచ్చిన సీతక్క కారును అడ్డుకున్నారు. అతడి మాటలతో అనుమానాలు బలంగా మారాయి. మీరు లైవ్ పెట్టండి, నేను ఇంకా చెప్తా. మీరు లైవ్ పెట్టండి. లాస్ట్ అక్క చనిపోయింది కూడా ఆ మ్యాటర్లు అన్ని తెలిసిన తర్వాతనే. లాస్ట్ అక్క చనిపోయింది, ఎమ్మెల్యే లాస్ట్ అక్క బంటాంనంటే వెళ్ళాం. ఎమ్మెల్యే లాస్ట్ అక్క చనిపోయింది కూడా ఆ మ్యాటర్లు తెలిసిన తర్వాతనే. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. అది బ్రూటల్ మర్డర్ నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు డేంజరస్ పీపుల్. వాళ్ళ కూడా అంబేద్కర్ నగర్, యాప్రాల్, దమ్మాయి కూడా ఇట్లా చుట్టూ ప్లేసెస్ లో అందరికి కీసరా పోలీస్ స్టేషన్ ఆధార్ దగ్గర ఉండి వాళ్ళతోటి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఎట్లాంటి కంప్లైంట్ కూడా వాళ్ళ పైన రాకుండా నాకు అన్యాయం జరిపించింది. నాకు కాదు, నేను చచ్చిపోయిన ఏం కాదు, ఆడవాళ్ళకి మెయిన్ థింగ్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది. లోపలికి పంపిస్తలేరు, సీఎం సార్ లేరు అంటుర్రు. లేదు, సీఎం సార్ని కలిసే వారికి పోయేది లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. అవునానంద్, ఈరోజు ప్రజావాణి దగ్గర మాత్రము పెద్ద సంచలనం సృష్టించే వార్త ఒకటి జరిగింది కూడా అని చెప్పుకోవచ్చు మనము. యోహన్ సిరిమల్ల అతను మల్లాపూర్ నుంచి రావడం జరిగింది. ఇదే ఘటనపై తనకు అన్యాయం జరిగింది, నా కుటుంబానికి అన్యాయం జరిగింది, నా ఇంట్లో ఆడవాళ్ళని అన్యాయం చేశారు, అదే కాకుండా నా స్నేహితులని చంపేశారు, దీనికి గల కారణము ప్రభుత్వము, అదే కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా, పోలీసులు కూడా, పోలీస్ సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు అని కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ప్రజావాణి కార్యక్రమానికి మాత్రము ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ నాకు న్యాయం జరిపిస్తాడు అని చెప్పేసి నేను వచ్చాను. మెయిన్గా అసలు సంచలనం సృష్టించే వార్త ఏంటి అంటే దివంగత లాస్యానందిత, ఎమ్మెల్యే లాస్యానందిత మొన్ననే మృతి చెందారు. తను ఒక యాక్సిడెంట్లో కాదు, తను చనిపోయింది. తన వెనకాల తనని మర్డర్ చేశారు, ప్లాన్ ప్రకారమే చేశారు. ఈ విషయం నాకు తెలుసు, నేనే ప్రత్యక్ష సాక్షిని అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీని వెనకాల చాలా కుట్ర కోణాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు అనంత్. ఓకే నిర్మల, మరి దీనికి సంబంధించి సీతక్క కారును కూడా అడ్డుకొని మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సీతక్క స్పందించారా దానికి సంబంధించి? సీతక్కను కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు యోహన్ ఎవరైతే ఉన్నారో తను మాత్రం సీతక్క ప్రజావాణి నుంచి బయటికి రావడంతో తన కారును ఎంతమంది పోలీస్ సిబ్బంది అక్కడ అడ్డుపడుతున్నా కానీ వాళ్ళందరినీ దాటుకొని కూడా సీతక్కకు విషయం తెలియాల్సిందే. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలామంది ఆడపిల్లలు కూడా అన్యాయం అయిపోతున్నారు, చాలామంది మగవాళ్ళు కూడా అన్యాయం అయిపోతున్నారు. నా స్నేహితులు ఇద్దరు కూడా చనిపోయారు. ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఖచ్చితంగా మర్డర్ జరిగిందని కూడా నేను చెప్తున్నాను. ఈ విషయం సీతక్కకి చెప్పాలి అని కారుకు అడ్డుపడడం జరిగింది. తన కేకలు వినడంతోనే సీతక్క కూడా కారు ఆపి మరి దిగి వచ్చి కూడా తనతో చర్చలు జరిపించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే కఠిన చర్యలు అయితే తీసుకుంటాము అని చెప్పేసి సీతక్క చెప్పడం జరిగింది. ఆనంద్. ఓకే నిర్మల, దీనికి సంబంధించి ఒక మహిళ పేరు కూడా ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఆ మహిళ అటు వెలుగులోకి వచ్చిందా? అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి తనకి సంబంధించి? మహిళా పేరు మాత్రం ఏం బయటికి రాలేదు ఆనంద్. అదే కాకుండా వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో యోహన్ వాళ్ళ అక్క, తను కూడా తన మీద పోలీసులు అఘాయిత్యం చేశారు, మేము అన్యాయం అయిపోయాము, దానివల్ల మా బావ చనిపోయాడు, అదే కాకుండా దాన్ని ఎదిరించినందుకు నా స్నేహితులను కూడా చంపేశారు. ఈ విషయాలన్నీ లాస్యానందిత అక్కకు తెలుసు కాబట్టి తనని కూడా ప్లాన్ ప్రకారం ఇచ్చేశారు అనే విషయాన్ని మాత్రం తను వెల్లడి చేస్తూ అందరి దృష్టిలో కూడా చాలా అనుమానాలను కూడా రేకెత్తిస్తూ అనుమానాలకు దారి తీస్తున్నాడు ఆనంద్. ఓకే నిర్మల, మరి దీనికి సంబంధించి పోలీసుల హస్తం కూడా ఉందని కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది? వారు రెస్పాన్స్ అయ్యారా?
పోలీసులు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ కూడా అవ్వలేదు. ఎందుకు అనంటే ఇది నిజమా అబద్ధమా అనే డైనమోలో వాళ్ళు ఉండిపోయారని, అందుకే పోలీసులు కూడా ఎలాంటి రియాక్ట్ కూడా వాళ్ళు అవ్వలేకపోయారు. థ్యాంక్ యూ నిర్మల. లైవ్ పెట్టండి, నేను ఇంకా అని చెప్తా. మీరు లైవ్ పెట్టండి. లాస్ట్ అక్క చనిపోయింది కూడా ఆ మ్యాటర్లు అన్ని తెలిసిన తర్వాతనే. లాస్ట్ అక్క చనిపోయింది, ఎమ్మెల్యే లాస్ట్ అక్క కంటామినెంట్ వెళ్ళాం, ఎమ్మెల్యే లాస్ట్ అక్క చనిపోయింది కూడా ఆ మ్యాటర్లు తెలిసిన తర్వాతనే. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. అది బ్రూటల్ మర్డర్ నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు డేంజరస్ పీపుల్. వాళ్ళ కూడా అంబేద్కర్ నగర్, యాప్రాల్, దమ్మాయి కూడా ఇట్లా చుట్టూ ప్లేసెస్ లో అందరికి కీసరా పోలీస్ స్టేషన్ ఆధార్ దగ్గర ఉండి వాళ్ళతోటి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఎట్లాంటి కంప్లైంట్ కూడా వాళ్ళ పైన రాకుండా నాకు అన్యాయం జరిపించింది. నాకు కాదు, నేను చచ్చిపోయిన ఏం కాదు, ఆడవాళ్ళకి మెయిన్ థింగ్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది. లోపలికి పంపిస్తలేరు, సీఎం సార్ లేరు అంటుర్రు. లేదు, సీఎం సార్ని కలిసే వారికి పోయేది లేదు. లాస్ట్